రైట్, ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. బిగ్ బ్రేకింగ్ అని ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి సారే స్వయాన అవును నేనే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి ఇది బిగ్ 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 బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎట్లా ఒప్పుకున్నారు ఏం కథ అని అంటారా? అయితే దానికంటే ముందుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి షార్ట్ అండ్ స్వీట్లో ఒక్క ముచ్చట చెప్పేస్తా. మీకు ఏంటంటే దాదాపు రెండు రోజుల కింద నుంచి ఒక అంశం బాగా తెర మీదకి వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. సౌత్ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఒక అంశం రాసుకొని వచ్చింది. ఆ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, ఇద్దరు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి సౌత్ ఫస్ట్ వెబ్సైట్ ఒక కథనం రాసుకొని వచ్చింది, ఇంగ్లీష్లో రాసుకొని వచ్చింది. ఇదేందిరా నాయన, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే ట్యాప్ చేసుడేంది, ఇది ఒక గూఢాచార వ్యవస్థ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఆయన సీట్ ఆయన కాపాడుకోవడం కోసము ఈ ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారానికి లేవనెత్తిండ్రు అని చెప్పేసి నిన్న మొన్న ఒక గంట సేపు ఒకటే జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి మంత్రులు మాట్లాడుకున్న సంభాషణను, టైం పాస్ కు మాట్లాడుకున్న సంభాషణను కూడా విని అందులో ఉన్న అంశాలను ఆయన పసిగట్టి ఆ అందులోకి ఒక మంత్రిని పిలిపించుకొని ఆ మంత్రికి సన్నిహితంగా ఉన్న మంత్రికి కూడా చెప్పి మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిండ్రు. ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిన నేపథ్యంలో రైట్ ఈ కథనం చూసే వారికల్లా అందరికీ కండ్లు బైర్లు కమ్మినట్టు అయినాయి. ఈ బయలు కమ్మినట్టు అయిన దాని మీద ఇంకా ఆరాధిస్తే తీగ తాగితే దొంక కదిలినట్టు రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ముఖ్య నేత ఒక్క ఇద్దరు మంత్రుల ఫోన్లే కాదు ఇంకా మిగతా 6 మంత్రుల ఫోన్లు మిగిలిన ఒక 6 మంత్రుల ఫోన్లు 25 మంది నుంచి 26 మంది ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. ట్యాప్ చేసిర్రట. మరి ఈ రాడార్ మేడం ఎవరు? మొత్తం మీద ఈ రాడార్ మేడంను దించి ఈ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేరు అది దాంతోని దాదాపు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిరట. మొత్తం మీద దీంతోని మొత్తం మీద ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఫోన్లు ట్యాప్ చేసి అన్ని అంశాలు విన్నారు. విన్న తర్వాత ఇద్దరు మంత్రులలో ఒక మంత్రిని పిలుచుకొని నీకేమైనా బాధ ఉంటే నాకు చెప్పు, నీకేమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు, కానీ ఆ మంత్రితోని చేతి కలపకు, ఆ మంత్రితోని జతగట్టకు అని చెప్పేసి మాట్లాడిరట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ మీకెట్లా తెలుసు అన్న నేపథ్యంలో అవి బరాబరి తెలిసినవి. తప్పేంది, మీ మీద నిఘా ఉంచడం, మీరు ఎక్కడ పోతున్నారు, ఏం మాట్లాడుతారు, ఏం చేస్తారు, అన్ని విషయాలు అన్ని డీటెయిల్స్ నా దగ్గర నేను చెప్పే వరకు ఆ చెవులల్లా మన బ్రహ్మానందం సినిమాలో చెంపమిక్కలు కొట్టంగానే గుయ్యి అని తిరుగుతుంది చూడు, గట్లనే ఆ మంత్రి చెవులల్లా గుయ్యమని 1-2 గంటలు తిరిగిందట. దెబ్బకు ఆ ఫోన్ ఒక మంత్రి ఆ ఇద్దరు మంత్రులలో ఒక మంత్రి ఫోన్ పక్కకు పెట్టేసిండట, ఆ ఫోన్ వాడడే బంద్ చేసిండట. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కల్లాలం సృష్టించింది. ఏమన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తాండ్రు, ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోయిన 10 ఏళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, అందుకే అధికారంలోకి వచ్చిండ్రు, గెలిచిండ్రు అని చెప్పేసి మాటలు మాట్లాడతారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇలా దొంగ అన్నట్టు ఫోన్లు ట్యాప్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్లకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులే ఇలా ఇటువైపు మాట్లాడలేని పరిస్థితి, బిక్కు మరికుట బతకాల్సిన పరిస్థితి, చెమటలు కక్కాల్సిన పరిస్థితి. ఇదేంది, ఈ కథ ఏంది, ఆ కథ ఏంది అని చెప్పేసి చిట్చాట్లో మాట్లాడే వరకల్లా అవును మా ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా ప్రభుత్వం ఫోన్లు ట్యాపులు చేస్తూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అయిందని నేను అనుకుంటలేను, ఎందుకంటే ఫోన్ ట్యాప్ అయినట్లయితే సిట్టు నన్ను దర్యాప్తుకు పిలిచేది, విచారణకు పిలిచేది, నా ఫోన్ అయితే ట్యాప్ కాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది దేనికి సంకేతం? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మీద బట్టగలిసి మీద వేయాలి, బీఆర్ఎస్ను బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ పేరు పతారా మొత్తం గ్రాఫ్ డౌన్ అయినట్టు చేయాలి అని చెప్పేసి బెడ్రూమ్లలో భార్యాభర్తలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా బీఆర్ఎస్ నాయకులు విన్నరని అన్నారు. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫోన్లు ట్యాపింగ్లకు పాల్పడతా ఉన్నారు. బెడ్రూమ్లలో జరిగే సంభాషణలు కూడా ఇంటా ఉన్నారని ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. ఇవి తెర మీదకి వచ్చిన తర్వాత ఈయన బిగ్ బ్రేకింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ అవును నేనే ఫోన్లు ట్యాప్ చేస్తున్నా అని ఒప్పుకోవడం, ఇది బిగ్ బ్రేకింగే. ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫోన్లు ట్యాప్ నేనే చేస్తున్నా అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇది అందరికీ ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 6 మంది ఎమ్మెల్యే, 6 మంది మంత్రులు, 26 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సమయానుసారంగా, సందర్భానుసారంగా. ఇందులో నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకో కొద్ది కాలంలో రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి మారనున్నారు. ఆ పార్టీ నుంచి మారే క్రమంలో, కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయే క్రమంలో నా ఎంబడ ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఒక అవగాహనకు రావడం కోసమని ఈ ట్యాపింగ్, ఎమ్మెల్యేల ట్యాపింగ్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే నా గురించి ఎవరేమనుకుంటారు, అధిష్టానానికి ఏం కంప్లైంట్ చేస్తారు అని చెప్పేసి. ఆఖరికి దూత ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా
మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ గురైంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. రాహుల్ గాంధీకి కానీ ఢిల్లీ అధిష్టానానికి కూడా అది ఏమంటారు మీనాక్షి నటరాజనే కంప్లైంట్ చేసింది రేవంత్ రెడ్డి మీద అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య కాలంలో సీనియర్ ఎమ్మెల్సీ శాసన మండలి సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫోన్ కూడా ట్యాప్ గురవుతుందని చెప్పేసి యాపిల్ ఫోన్ను ఏదైతే యాపిల్ ఫోన్ వాడుతూ ఉన్నారట వాళ్ళ బిడ్డ అమెరికా నుంచి అత్యాధునిక హంగులతో కూడిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్యాపింగ్కు గురి కాకుండా హ్యాకింగ్కు గురి కాకుండా ఒక ఫోన్ కొనిపంపినరట. ఆ ఫోన్ కొనిపంపడం వల్లే మంచిగా అయింది అని చెప్పేసి ఇప్పుడు మిగతా కాంగ్రెస్ నాయకులందరూ ఆ ఫోన్ మీద దృష్టి పెట్టిరట. సిగ్నల్ అండ్ ఫేస్ టైమ్ యాప్ అనేది ఉంటుంది కదా, దాంట్లో తప్ప ఇంకా వేరే మాట్లాడుకుంటలేరట. మాట్లాడుకున్నా కూడా జాగ్రత్త అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ తెర మీదకి వచ్చింది వేరు, కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న నేనే అని చెప్పేసి ఒప్పుకోవడం వేరు. ఇదైతే బిగ్ షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. రైట్, ఈ వార్త ఇట్లున్నది.